నమస్కారం. నమస్కారం. ఈరోజు మనం ఓం నియమం అంటే ఓమ్స్ లా గురించి కొన్ని అభ్యాస సమస్యలు చూద్దాం. అవును, అంటే ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. కరెక్ట్. ముఖ్యంగా ఆ సూత్రం ఉంది కదా, V = IR. అవును, V = I మల్టిప్లైడ్ బై R. వోల్టేజ్ అనేది కరెంట్ మరియు రెసిస్టెన్స్ల లబ్ధానికి సమానమన్నమాట. దీన్ని ఉపయోగించి కొన్ని లెక్కలు చేద్దాం, అంటే కొన్ని సమస్యలు సాధిద్దాం. మొదటిది తీసుకుందామా? తప్పకుండా. సరే, ఒక సర్క్యూట్లో రెసిస్టెన్స్ 25 ఓమ్స్ ఉంది అనుకుందాం. దాని గుండా 250 యాంపియర్స్ కరెంట్ వెళ్తోంది. అప్పుడు వోల్టేజ్ ఎంతుంటుంది? మంచి ప్రశ్న. ఇక్కడ మనకు రెసిస్టెన్స్ R తెలుసు, కరెంట్ I తెలుసు. మనం వోల్టేజ్ V కనుక్కోవాలి. అంటే మన బేసిక్ ఫార్ములానే, V = IR. అవును, V = I మల్టిప్లైడ్ బై R. సో ఆ విలువలు పెడితే V = 250 యాంపియర్స్ మల్టిప్లైడ్ బై 25 ఓమ్స్. కరెక్ట్. దాన్ని లెక్కిస్తే 250 × 25 6250 వస్తుంది. 6250 వోల్ట్స్. అవును, V = 6250 వోల్ట్స్. చూడండి, కరెంట్ రెండూ ఎక్కువే ఉన్నాయి కాబట్టి వోల్టేజ్ కూడా బాగా ఎక్కువొచ్చింది. నిజమే, చాలా స్పష్టంగా ఉంది. సరే, మరిప్పుడు కరెంట్ కనుక్కోవాలంటే పరిస్థితి ఎలా ఉంటుంది? దానికి కూడా ఓం నియమాన్నే కొంచెం మార్చి వాడతాం. ఉదాహరణకు వోల్టేజ్ 240 వోల్ట్స్ ఉంది. ఓకే. రెసిస్టెన్స్ చాలా తక్కువ, 0.2 ఓమ్స్ అనుకుందాం. అప్పుడు కరెంట్ ఎంత? ఇప్పుడు V తెలుసు, R తెలుసు, I కనుక్కోవాలి అంటే సూత్రాన్ని మార్చాలి కదా. అవును, V = IR నుండి I కావాలంటే I = VR అవుతుంది. రైట్, I = V/R. ఇప్పుడు ఆ విలువలు వేద్దాం. I = 240 వోల్ట్స్ డివైడెడ్ బై 0.2 ఓమ్స్. కరెక్ట్. 240ని 0.2తో భాగిస్తే అది 1200 వస్తుంది. 1200 యాంపియర్స్. భలే ఎక్కువ కరెంట్. అవును, I = 1200 ఆంప్స్. రెసిస్టెన్స్ చాలా తక్కువ కదా, 0.2 ఓమ్సే ఉంది. అందుకే కరెంట్ అంత ఎక్కువగా ప్రవహిస్తోంది. అర్థమైంది. తక్కువ నిరోధం, ఎక్కువ ప్రవాహం అన్నమాట. బాగుంది. ఇక మిగిలింది రెసిస్టెన్స్. అదే ఎలా? దానికి కూడా మన దగ్గర ఫార్ములా ఉంది. ఉదాహరణకి ఒక 6 వోల్ట్ బ్యాటరీ ఉంది. సరే, అది 120 యాంప్స్ కరెంట్ ఇస్తోంది. అప్పుడు ఆ సర్క్యూట్లో రెసిస్టెన్స్ ఎంత ఉండాలి? ఇక్కడ V తెలుసు, I తెలుసు, R కనుక్కోవాలి. మళ్ళీ V = IR నుండేనా? అవును, V = IR నుండి R కావాలంటే R = V/I. ఓకే, R = V/I. సో లెక్క వేస్తే R = 6 వోల్ట్స్ డివైడెడ్ బై 120 యాంప్స్. 6/120 అంటే 120.05. కరెక్ట్. R = 0.05 ఓమ్స్, OMS. చూడండి, రెసిస్టెన్స్ ఎంత తక్కువగా ఉందో. అవును, చాలా తక్కువ. అందుకే చిన్న వోల్టేజ్ అంటే 6Vతోనే అంత ఎక్కువ కరెంట్ 120A వచ్చింది. అద్భుతం. ఈ 3 ఉదాహరణలతో V, I, R మధ్య సంబంధం, అవి ఒకదానిపై ఒకకి ఎలా ఆధారపడతాయో బాగా అర్థమైంది. ఇంకో ఉదాహరణ చూద్దామా? సరే, చివరిగా ఇంకొకటి కరెంటు కనుక్కునేది. ఒక 9 వోల్ట్ బ్యాటరీ ఉందనుకోండి. అది 100 ఓమ్స్ రెసిస్టెన్స్ ఉన్న సర్క్యూట్కి కనెక్ట్ చేశాం. అప్పుడు కరెంట్ ఎంత? ఓకే, V = 9 వోల్ట్స్, R = 100 ఓమ్స్. I కనుక్కోవాలి. ఫార్ములా I = V/R కదా? అవును, I = V/R. అంటే I = 9 వోల్ట్స్ డివైడెడ్ బై 100 ఓమ్స్. కరెక్ట్. 9ని 100తో భాగిస్తే 0.09 వస్తుంది. సో I = 0.09 ఆంప్స్. ఎగ్జాక్ట్లీ. ఇది చాలా తక్కువ కరెంట్, ఎందుకంటే రెసిస్టెన్స్ 100 ఓమ్స్ ఎక్కువ ఉంది కాబట్టి. నిజమే. అంటే ఈ ప్రాథమిక సూత్రం V = IR గుర్తుంచుకుంటే చాలు. అవును, దాని నుండే మిగతావి అంటే I = V/R మరియు R = V/I సులభంగా వస్తాయి.
ఈ లెక్కలు చేయటం వల్ల ఆ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఖచ్చితంగా. కేవలం ఫార్ములాలు బట్టి పట్టడం కాదు, వాటి వెనుక ఉన్న ఫిజిక్స్ని, అంటే వోల్టేజ్ పెరిగితే ఏమవుతుంది, రెసిస్టెన్స్ తగ్గితే కరెంట్ ఎలా మారుతుంది, ఇలాంటివి అర్థం చేసుకోవడం ముఖ్యం. నిజమే. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఓం నియమంపై మంచి అవగాహన వస్తుంది. చూడ్డానికి సింపుల్గా ఉన్నా దీని అప్లికేషన్స్ చాలా ఎక్కువ. అవును. ఇది ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ఒక ముఖ్యమైన మెట్టిలాంటిది. సరే, ఈ రోజుకి ఈ చర్చ ఇక్కడ ముగిద్దాం. ఈ ఉదాహరణలు వింటున్న వారికి ఉపయోగపడ్డాయని ఆశిస్తున్నాను.